హాయ్ అండి అందరికీ. నేను ఈరోజు మన ఛానల్లో సింపుల్ వేలో ఎగ్స్ కర్రీ తయారు చేస్తున్నాను. మంట మీడియం ఫ్లేమ్లో వాటర్లో కొంచెం ఉప్పు వేసి గుడ్లు ఉడకబెట్టుకుంటే తొక్క వలిచేటప్పుడు విడిపోకుండా నీట్గా వచ్చేస్తాయి. ఇప్పుడు కడాయిలో సరిపడా ఆయిల్ వేసి ఘాట్లు పెట్టిన ఎగ్స్ వేసి చిటికెడు పసుపు చిటికెడు సాల్ట్ వేసి ఎగ్స్ వేపుకుంటే కడాయి కంటుకోకుండా చక్కగా వేగిపోతాయి. గుడ్డు తినేటప్పుడు టేస్ట్ కూడా బాగుంటుంది. అదే ఆయిల్లో కట్ చేసిన ఆనియన్, చిల్లీస్, అల్లం వెల్లుల్లి వేసి వేగుతూ ఉండగా చిన్నగా కట్ చేసిన బంగాళదుంప ముక్కలు, పచ్చి కొబ్బరి ముక్కలు, టమాటా ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ బాగా మగ్గిన తర్వాత సరిపడా కారం, కొంచెం గరం మసాలా, కొంచెం చింతపండు రసం, సరిపడా వాటర్ వేసి బాగా కలిపి మూత పెట్టి గ్రేవీలో వచ్చేలా పులుసు మరిగించాలి. కూర ఉడుకుతూ ఉండగా ముందుగా వేపు పెట్టుకున్న ఎగ్స్ వేసి ఫైనల్ గా కొత్తిమీర వేసి కాసేపు ఉడికిన తర్వాత మూత పెట్టి స్టవ్ కట్టేస్తే ఎంతో టేస్టీగా సింపుల్ వేలో ఎగ్స్ కర్రీ రెడీ అయిపోయింది. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.